హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది రాకీ బై టెక్ ఫర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఇవాళ వీడియోలో మనకి ఇన్స్టెంట్గా వ్యూస్ అనేది ఎలా తెప్పించుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే కనుక ఓల్డ్గా కానీ న్యూగా కానీ యూట్యూబ్ ఛానల్స్ అనేది రన్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి వ్యూస్ కానీ మీకు ఆ ఛానల్కి సక్సెస్ కానీ ఎలా తెప్పించుకోవాలి ఏంటని చెప్పేసి కంప్లీట్గా చెప్తాను అనమాట. విత్ ప్రూఫ్తో మీకైతే వీడియో అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఈ వీడియోలో. సో మీకు ప్రూఫ్తో సహా అయితే చెప్తాను అంటున్నాను కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకొని వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్, ఓకేనా. సో గైస్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నేనైతే రీసెంట్గా నాకు సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట, మిస్టర్ మనీ బీస్ట్ తెలుగు అని చెప్పేసి. సో ఆ ఛానల్ అనేది స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ 10 days అయితే వ్యూస్ అయితే రాలేదు. సో నెక్స్ట్ నేను ఏం చేశాను ఏంటని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను గైస్, ఓకేనా. సో చూసుకోవచ్చు నేనైతే ఫస్ట్ 10 days అనేది వీడియోస్ అనేది నార్మల్గా పెట్టాను అనమాట. అంటే ఎలా పెట్టానంటే ఒక 1 day వీడియో పెట్టాను అనుకోండి, నెక్స్ట్ డే ఏం చేశానంటే కనుక సేమ్ టైం కాకుండా వేరే టైంకి అయితే రిలీజ్ చేశాను. అంటే డే అంతా కూడా అయితే అంటే ఇప్పుడు మనకి 10 days అంతా కూడా అయితే కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేశాను. అంటే డే బై డే కాకుండా మనకి డేకి ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది, కానీ కాకపోతే టైమింగ్స్లో చేంజ్ అనేది అయితే చేశాను అనమాట, ఓకేనా. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే ఫస్ట్ మార్నింగ్ 7కి ఒక వీడియో పెట్టేవాడిని, నెక్స్ట్ డే వచ్చేసి ఒక 8కి పెట్టేవాడిని, నెక్స్ట్ డే వచ్చేసి 12కి పెట్టేవాడిని అనమాట. సో ఇలా నేనేం చేశానంటే కనుక టైమింగ్స్ అనేది చేంజ్ చేసుకుంటూ వీడియోస్ అనేది అయితే పెట్టాను అనమాట. సో అప్పుడు మనకు సబ్స్క్రైబర్స్ కానీ మనకు ఆ వీడియోస్ చూసే వాళ్ళు కానీ అయితే ఉంటారు కదా, సో వాళ్ళకి కన్ఫ్యూజన్ అయితే వస్తుంది అనమాట, ఎప్పుడు వీడియో రిలీజ్ చేస్తాడు ఏంటని చెప్పేసి అయితే తెలియదు కాబట్టి. ఓకే, సో మీరు చేయవలసిన పని ఏంటంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది చాలా సింపుల్గా సక్సెస్ అవ్వాలంటే మీరు కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి, కన్సిస్టెన్సీ టైమింగ్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట, ఓకేనా. సో మీరు ఎప్పుడు కూడా అయితే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క వ్యూవర్స్ అనే వాళ్ళు ఎప్పుడు యాక్టివ్లో ఉన్నారు ఏంటని చెప్పేసి తెలుసుకున్న తర్వాత వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి, ఓకేనా. న్యూ యూట్యూబర్స్ అయినా ఓల్డ్ యూట్యూబర్స్ అయినా, న్యూ యూట్యూబర్స్ ఎలా తెలుస్తుంది భయ్ అని చెప్పేసి అనుకోవచ్చు కదా. సో మీరేం చేస్తారంటే కనుక ఎప్పుడు కూడా న్యూ యూట్యూబ్ ఛానల్స్ అనేది క్రియేట్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వీడియోస్ అయితే పెట్టండి, మార్నింగ్ టైం అయితే మీరైతే వీడియోస్ అయితే పెట్టద్దు. ఎందుకంటే మనకి మార్నింగ్ టైం అనేది ఆల్రెడీ ఓల్డ్ యూట్యూబర్స్ ఎవరైతే కనుక ఉంటారో సో వాళ్ళు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో మీ యొక్క వీడియోస్ అనేది అంతగా యూట్యూబ్ వాళ్ళైతే సజెస్ట్ చేయరనమాట, ఓకేనా. సో మీరు ఆఫ్టర్నూన్ అనేది ఎందుకు పెట్టాలంటే అప్పుడు కొంచెం బిజీగా ఉన్నా సరే అందరూ కూడా అయితే రిలీఫ్ అవుతారు కదా, ఒక లంచ్ టైం కాబట్టి. సో ఆ లంచ్ టైంకి మీకు వీడియోస్ అనేది కొద్దిగా సజెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి సో అది మాత్రం మీరైతే ఫాలో అవ్వండి. సో చూసుకోవచ్చు నాకు సెకండ్ ఛానల్ నేను ఎప్పుడు కూడా అయితే చూసుకోవచ్చు అనమాట, మనకి 12:45 PM మన యొక్క ఛానల్లో వీడియో వస్తుందని చెప్పేసి. సో అలా వీడియోస్ అయితే రిలీజ్ చేసుకుంటాకైతే ట్రై చేయండి గైస్, ఓకేనా. సో ఈ విధంగా మీరేంటంటే కనుక మీ యొక్క టైమింగ్స్ అనేది ఫాలో అవుతూ మీ యొక్క వీడియోస్ కనుక అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే వచ్చేస్తుందంటే కాదనమాట, వీడియోలో మంచి కంటెంట్ అయితే ఉండాలి, ఓకేనా. వీడియోలో మంచి కంటెంట్ మెయింటైన్ చేసుకుంటూ థంబ్నెయిల్స్ మెయింటైన్ చేసుకుంటూ ట్యాగ్స్ మెయింటైన్ చేసుకుంటూ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి, ఆటోమేటిక్గా ఓన్లీ 1 month అంటే 1 monthలో సక్సెస్ అయితే వస్తుందన్నమాట. సో నేను చెప్పినట్టుగా కనుక చేస్తే, ఒకవేళ కనుక రాలేదంటే మాత్రం మీరు నాకు వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అవుతుందన్నమాట. సో దాంట్లో జాయిన్ అయ్యి పర్సనల్గా అయితే మెసేజ్ చేయండి, భయ్యా నువ్వు చెప్పినట్టుగా చేశాను బట్ నాకైతే ఎలాంటి వ్యూస్ అయితే రాలేదు, ఎలాంటి సక్సెస్ అయితే రాలేదు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని చెప్పేసి. సో నేను మీకు సపోర్ట్ అయితే చేస్తాను. సో మీరు ఎలా అప్లోడ్ చేయాలి ఏంటని చెప్పేసి కూడా అయితే మొత్తం మీకు ఛానల్ అనేది చూసి రివ్యూ చేసి ఆటోమేటిక్గా మీరు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి కూడా ప్రతిదీ కూడా అయితే చెప్తాను గైస్, ఓకేనా. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక వీడియోలో ఇదే అనమాట మ్యాటర్ అనేది, కన్సిస్టెన్సీ వెరీ ఇంపార్టెంట్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ గైస్, ఓకే. సో గైస్ చూసారు కదా వీడియో మొత్తం కూడా ఒకటే అనమాట, మీరు ఏం చేస్తారంటే కనుక మీకు ఛానల్ అనేది సక్సెస్ అయ్యేంత వరకు మీరు ఏంటంటే డేకి ఒక 1 వీడియో అయితే పెట్టండి అనమాట. సో ఆటోమేటిక్గా సక్సెస్ అయితే వస్తుంది. 1 month ఇలా చేయండి చాలు, ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది రాకపోతే చెప్పాను కదా, మీరు నాకైతే టెలిగ్రామ్ నుంచి అయితే మెసేజ్ చేయండి గైస్, ఓకేనా. సో ఇది గైస్ ఇవాళ వీడియో మీకు అయితే నచ్చితే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ కాకుండా మీకు మరిన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ కనుక కావాలనుకున్న మాత్రం డెఫినెట్గా లైక్ చేసి మనకు ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి గైస్, ఓకే. సీ యూ అంటూ మన థ్యాంక్ యూ బాయ్.